దేవుడిని ఏ పూలతో పూజించాలి? పూలు, పూజ ఈ రెండింటిని విడదీసి చూడలేం. పూజకి వాడని పూలు నిరర్థకమైతే పూలు లేని పూజకు సార్థకతే లేదు. పూల రకాలు ఎన్నైనా అవి పూసేది మాత్రం దేవుడి కోసమే. దైవానికి అలంకరణ చేయడం దగ్గర నుంచి పూజలోని ప్రతి అంశం పువ్వులతో ముడిపడి ఉంటుంది. ఏవో ఒకటి రెండు తప్ప మిగతా పూలన్నీ పూజలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఎన్ని రకాల పువ్వులున్నప్పటికీ వాటి రంగు, గుణం, సువాసన బట్టి ఉత్తమం, మధ్యమం, అధమం అని చెప్పబడుతున్నాయి. ఇక దేవతలకు ఇష్టమైన పువ్వులతో పూజించడం కూడా కోరిన ఫలితాలను ఇస్తుందని శాస్త్రం చెబుతోంది. పసుపు రంగు పూలతో మహావిష్ణువుని పూజిస్తే మంచిది. కలువ పూలతో మహాలక్ష్మిని, తెల్లని పువ్వులతో సరస్వతీదేవిని, పసుపు రంగు పూలతో పార్వతీదేవిని పూజించాలంటారు. ఇక పారిజాత పువ్వులలో శ్రీచక్రాన్ని పూజిస్తే పువ్వులతో శ్రీచక్రాన్ని, శివుడిని బిల్వపత్రాలతో ఆధ్యాత్మిక గ్రంథాలు పూజించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలుపుతున్నాయి. దేవాలయానికి వెళ్ళి దైవానికి సమర్పించే పూలు స్వచ్ఛంగా పవిత్రంగా ఉండాలి. పూలను కోసేటప్పుడు అది దైవం కోసమని ఆ పూల చెట్టుకు చెప్పి కొయ్యాలి. వాటి వాసన చూడకూడదు. ఇక స్వయంగా పూజించవలసి వస్తే పువ్వులు ఏవైనప్పటికీ వాటిని వేళ్లతో తీసుకుని విగ్రహాలపై చల్లకూడదు. ముందు రోజు సమర్పించగా వాడిన పూలను కుడి చేయి బొటనవేలు చూపుడు వేలుతో కలిపి తీసేయాలి. తాజా పువ్వులను బొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేలుతో కలిపి దైవం పాదాల చెంత సమర్పించాలి. ఒక్కో పువ్వును దైవం పాదాల చెంత ఉంచేటప్పుడు అవి బోర్లా పడకుండా చూడాలి. ఇక దోసలతో అభిషేకించేటప్పుడు పూలు బోర్లా పడినా దోషం ఉండదు. ఎంతటి వినయ విధేయతలు, భక్తి శ్రద్ధలతో పువ్వులను సమర్పిస్తే అంతటి ఫలితం ఉంటుందనేది ఋషివాక్యం.